అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక చక్కటి కథ 'వర్ధమానుని విదేశీ యాత్రలు' రెండవ భాగం. వర్ధమానుడికి వామనులు మనిషి పర్వతం అని పేరు పెట్టారు. అతన్ని చూడటానికి వేలకు వేల జనం వచ్చి దేవాలయం ముందు వీధుల్లో బారులు తీరి నిలబడ్డారు. దేవాలయంలోనికి ఎదురుగా 5 అడుగుల ఎత్తు బురుజున్నది. రాజుగారు, రాణిగారు, వారి పరివారము ఈ బూరుజులో ఎక్కి వింత చూస్తూ ఉన్నారు. వర్ధమానుడు దేవాలయం వాకిలి గుండా లోనికి పాకిపోయి తన ఇల్లంతా చూసుకుని మళ్ళీ బయటికి వచ్చి తన నిడివిని ప్రజలకు చూపటానికి లేచి నిలబడ్డాడు. అక్కడ నిలబడితే చుట్టూ ఉన్న ప్రదేశమంతా కొండపల్లి బొమ్మలాగా కనిపించింది. పొలాలలో 40 అడుగుల చదరాల ముళ్ళు కనిపించాయి. దూరాన అడవులున్నాయి. అందులో మరీ ఎత్తైన చెట్లు 7 అడుగులున్నాయి. మరొక పక్క బొమ్మరిల్లు అమర్చినట్టుగా పట్టణం ఉంది. రాజుగారు వర్ధమానుడితో మాట్లాడటానికి బూరుజు దిగి తన గుర్రం ఎక్కి వర్ధమానుడి దగ్గరికి వచ్చాడు. కానీ వర్ధమానుడి ఆకారం చూసి రాజుగారి గుర్రం బెదిరింది. మంచి రౌతు గనక ఆయన గుర్రం మీద నుంచి కింద పడకుండా భటుల సహాయంతో ఉపాయంగా గుర్రం దిగి వర్ధమానుని దగ్గరికి కాలినడకనే వచ్చాడు. రాజుగారి వీలు కోసరం వర్ధమానుడు నేల మీద పడుకున్నాడు. రాజుగారి చేతిలో దూసిన కత్తి ఒకటి ఉంది. అది సరిగ్గా వర్ధమానుని చిటికెన వేలంత ఉంది. రాజుగారి నెత్తిమీద కిరీటం చిటికెన వేలి ఉంగరమంత ఉంది. అందులో రత్నాలు మెరుస్తూ ఉన్నాయి. రాజుగారు వర్ధమానుడితో గొంతు చించుకుని ఏదో మాట్లాడాడు. కానీ వర్ధమానుడికి అర్థం కాలేదు. వర్ధమానుడికి చాలా భాషలు వచ్చు. సంస్కృతము, ప్రాకృతము, పాళీ, పైశాచి మొదలైన భాషలన్నిటిలోనూ రాజుతో మాట్లాడాడు. కానీ ఆ భాషలేవి రాజుగారికి తెలియవు. రాజుగారి ఆస్థాన కవులకు కూడా వర్ధమానుడి భాషలేవి అర్థం కాలేదు. ఇతడికి మన భాష రాదు గాని సాధువులాగే కనిపిస్తున్నాడు. ఇతని వల్ల మనకు చాలా ప్రయోజనం ఉండవచ్చు. కనుక ఇతనికి సరిపడే ఆహారం ఇచ్చి జాగ్రత్తగా కాపాడండి అని రాజు తన భటులకు ఆజ్ఞాపించాడు. రాజపరివారం వెళ్ళి సాగగానే భటులు వర్ధమానుడికి అనేక బళ్ళ మీద భక్ష్యాలు, పానీయాలు తెచ్చి భోజనం పెట్టారు. అతన్ని చూడవచ్చిన జనం ఎంతకీ వెళ్ళలేదు. అందులో కొందరు రాళ్ళు గాయలు అతని మీద బాణాలు కూడా విసిరారు. ఇట్లా చేసిన వాళ్లను రాజభటులు బంధించి శిక్షించమని వర్ధమానునికి అందించారు. వర్ధమానుడు వారిని ఎత్తి తన జేబులో వేసుకున్నాడు. వాళ్ళని అతను నల్లులను రాచినట్లు రాచేస్తాడని ప్రజలు భయకంపితులైనారు. కానీ వర్ధమానుడు వారితో ఆడుకుని చివరకు కట్లు విప్పి వారిని వదిలేశాడు. ఈ వార్త విని ఆస్థానంలో వర్ధమానునికి చాలా ప్రశంసలు వచ్చాయి. వర్ధమానునికి ఒక పరుపు తయారు చేయమని రాజాజ్ఞ అయ్యింది. రాజుగారి దర్జీలు ఈ పని ఎట్లా సాధ్యమవుతుందా అని ఆలోచించటానికి సమావేశమై ఆఖరుకు ఒక తీర్మానం చేశారు. 600 పరుపులు బళ్ళ మీద దేవాలయానికి చేర్చి వాటిని ఆ ఆవరణలోనే కలిపి కుట్టడానికి నిశ్చయించారు. 4 చిన్న పరుపులు మందాన 150 పరుపుల విస్తీర్ణాన వర్ధమానుణ్ణి పక్క తయారయ్యింది. ఇది కూడా అతనికి తగినంత మందంగా లేదు. ఈ విధంగానే అతనికి దుప్పట్లు కూడా తయారు చేశారు. జేబురుమాల సైజున ఉన్న మామూలు దుప్పట్లు అనేక వందలు కలిపి చేతికుట్లు కుట్టి పక్క మీద పరుచుకోవటానికి దుప్పట్లు తయారు చేశారు. ఈ దుప్పట్లు 10-12 వరసలు కూడితే గాని వర్ధమానుడికి చలి కాసే దుప్పటి తయారు కాలేదు.
వర్ధమానుడికి వామన భాష నేర్పటానికి, వర్ధమానుని భాష నేర్చుకుని అతని చరిత్ర తెలుసుకోవటానికి రాజుగారు పండితులను నియమించాడు. వామన దేశాచారానికి అనుకూలంగా వర్ధమానునికి దుస్తులు నిర్మించటానికి 300 మంది దర్జీలను నియమించబడ్డారు. అతన్ని చూసి బెదరకుండా ఉండగలందులకు రాజుగారి అశ్వాలకు వర్ధమానుని సమక్షంలో రోజూ కవాతు ఇవ్వసాగారు. మనిషి పర్వతాన్ని చూడటానికి పల్లె పట్టుల నుంచి తీర్థ ప్రజలు కింద రాజధానికి రోజూ వస్తున్నారు. ఇట్లా వచ్చే మూర్ఖ ప్రజల వల్ల రాజమిత్రుడైన వర్ధమానునికి అపాయం తటస్థించే అవకాశం ఉంది. అందుచేత పల్లెల నుండి రాజధానికి వచ్చే ప్రజలకు పెర్మిట్లు ఏర్పాటు చేశాడు రాజుగారు. అవి లేనిదే ఎవరూ రాజధానిలోకి అడుగు పెట్టరాదు. రాజుగారు ఇలా చేయకపోతే దేశంలో ఉండే ప్రజలంతా పని పాటలు మానేసి వర్ధమానుడి దగ్గరే యాత్ర చేసేవాళ్ళు. సామాన్య ప్రజలకు వర్ధమానుడి మీద భయం క్రమంగా తొలగిపోయింది. వాళ్ళు అతని దగ్గరికి చనువుగా రాసాగారు. అతని అరిచేతి మీద తడవకు 5-6 చొప్పున నృత్యాలు చేసేవారు. చిన్నపిల్లలు యథేచ్ఛగా అతని జుట్టులో దాగుడు మూతలాడసాగారు. వర్ధమానుడికి దేశ భాష వచ్చాక రాజుగారు అప్పుడప్పుడు వచ్చి అతని చేతి మీద భుజం మీద ఎక్కి సంభాషించేవారు. తన దేశ ప్రజల ఎడల స్నేహంతో ఉన్నందుకు అతన్ని అభినందించేవారు. నన్ను తమరు అన్ని విధాలా ఎంతో చక్కగా చూస్తున్నారు గాని ఈ గొలుసులు వదిలించినట్టయితే నేనింకా తమకు కృతజ్ఞతుడై ఉండగలను అని వర్ధమానుడు రాజుగారికి విన్నపించుకున్నాడు. చూద్దాం చూద్దాం అంటూ రాజుగారు ఏదీ చెప్పకుండా మాట తప్పించి ఇంటికి వెళ్ళిపోయాడు. దీనికి కారణం లేకపోలేదు. రాజుగారి ఆస్థానంలో కొందరు వర్ధమానుణ్ణి నిర్మూలించాలనే ఉద్దేశం కలిగి ఉన్నారు. ఇంత బలిష్ఠుడి వల్ల రాజ్యానికి ఎప్పటికైనా ముప్పేనని వాళ్ళ నమ్మకం. ఈ సంగతి వర్ధమానుడు ఆనోటా తెలుసుకున్నాడు. కానీ రాజుగారు తన పట్ల మిత్రుడై ఉండగా తనకి ఏ భయమూ లేదనుకున్నాడు. ఈసారి మళ్ళీ రాజుగారు తనను చూడటానికి వచ్చినప్పుడు తన విడుదల విషయం అడిగాడు. స్వయంగా నాకేమీ అభ్యంతరం లేదు, కానీ ఇది పూర్తిగా నా చేతిలో ఉన్న పని కాదు. నా మంత్రులు అనుచరులు నీ విషయంలో భయంతో ఉన్నారు. వారి భయం పోగొట్టాలంటే నిన్ను నా భటులు వెతకటం తప్పనిసరి. నీ సహకారం లేకుండా నా భటులు నిన్ను వెతకలేరు. దానికి సమ్మతమేనా అన్నాడు రాజు. తనను రాజభటులు వెతకటానికి వర్ధమానుడు అంగీకరించాడు. అతను దుస్తులు అన్వేషించడానికి 2 భటులు వచ్చారు. వర్ధమానుడు వారిని తన జేబులోనికి దింపాడు. వాళ్ళు వెళ్ళి రాజుగారితో ఈ విధంగా విన్నవించుకున్నారు. ప్రభు, మనిషి పర్వతం జేబులో మాకు చాలా వింత విషయాలు కనిపించాయి. ఒక జేబులో తమ పడక గదిలో పరచటానికి సరిపడే గోనె పట్టాల లాంటి ముతక గుడ్డ కనిపించింది. ఇది వర్ధమానుడి చేతి రుమాలు. ఆ జేబులోనే పెద్ద పెద్ద బంగారు దిమ్మెలు కనిపించాయి. వాటి మీద పెద్ద అక్షరాలు బొమ్మలు చెక్కి ఉన్నాయి. ఇవి బంగారు నాణెములు. మరొక జేబులో పెద్ద వెండి పెట్టె కనిపించింది. అది తెరిచి చూడగానే అందులో మోకాలు లోతున మట్టి వంటి పొడి ఉంది. అందులో మేము దిగేసరికి మాకు తుమ్ములు పట్టుకుని చాలా బాధ కలిగింది. ఇది వర్ధమానుణ్ణి నస్యం డబ్బా. అతని దగ్గరే ఒక విచిత్రమైన నిచ్చెన లాంటి వస్తువు ఉన్నది. అయితే ఆ నిచ్చెనకు ఒకవైపే దూలం ఉన్నది. ఈ దూలం మీద భయంకరమైన ముళ్ళు పలుగుల్లాగా నిలబడి ఉన్నాయి. ఇది దువ్వెన. బంధితుడి నడుమున బ్రహ్మాండమైన దూలం వేలాడుతున్నది. అది లోహంతో చేసినట్టు కనిపిస్తున్నది. దీని ఉపయోగమేమిటో తెలియరాలేదు. ఇది వర్ధమానుడి కత్తివర. రాజుగారు 3000 మంది సాయుధ భటులను వెంట పెట్టుకుని ఈ జాబితాలో ఉన్న వస్తువులన్నీ ఇవ్వమని వర్ధమానుణ్ణి అడిగాడు. వర్ధమానుడు రాజభటులు చూపిన వస్తువులన్నీ ఇచ్చేస్తూ వరలో నుంచి కత్తి తీసి చూపాడు. ఎండలో కత్తి తలతలలాడుతుంటే రాజభటులు దిగ్భ్రమం చెందిపోయినారు.
రాజుగారు ఆ కత్తి మళ్ళీ వరలో పెట్టించి దాన్ని కూడా పుచ్చుకున్నారు. ఇది జరిగినాక తనను బంధ విముక్తుణ్ణి చేయవలసిందని వామన భాషలో వర్ధమానుడు ఒక అర్జీ పెట్టుకున్నాడు. కొన్ని షరతుల మీద అతనికి బంధ విముక్తి కలిగించారు. ఆ షరతులేవంటే వర్ధమానుడు రాజాజ్ఞ లేకుండా దేశం విడిచిపోకూడదు. రాజధానిలో అడుగు పెట్టాలంటే 2 గంటల ముందుగా తెలియజేయాలి. జనం వీధులన్నీ ఖాళీ చేయటానికి గాను ఇట్లా తెలియజేయాలి. వర్తమానుడు రాజవీధుల్లో తప్ప సంచరించరాదు. పచ్చిక బయళ్లలోనూ పొలాలలోనూ అతను పడుకోరాదు. ఎవరి మీద ఎవరి ఆస్తి మీద కాలు వెయ్యరాదు. శత్రువుల మీద పడే పక్షాన వర్ధమానుడు వామనుల పక్షాన పోరాడాలి. ఈ షరతులకు ఒప్పుకుని వర్ధమానుడు బంధ విముక్తి పొందాడు.